గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, యూ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ఈరోజు మన పాఠ్యాంశము కాకతీయ వంశ పరిపాలన. కాకతీయ పరిపాలన ప్రతిష్టత, కాకతీయ కళావైభవం. ఏదైతే కాకతీయ కళావైభవం అయి ఉన్నదో అదే ఆంధ్ర కళావైభవంగా చరిత్ర ఆధారపూరితమవుతూ ఉంది. దక్షిణ భారతదేశ చరిత్రలో కాకతీయుల చరిత్ర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. కాకతీయులు చిన్న రాజ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వారి పరిపాలనా వ్యవస్థ, వారి రాజధానులు, వారు నిర్వహించినటువంటి పరిపాలనా ధోరణులు, సంస్కరణలు, ముఖ్యంగా తెలుగు భాష, ఆంధ్ర భాష ప్రధానంగా కాకతీయుల పరిపాలనా కాలంలో ఒక నిర్దిష్టమైనటువంటి అభివృద్ధికి లేక మార్పుకు ఇది కారణభూతమైంది. కాకతీయ పరిపాలన చరిత్రకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చరిత్ర ఆధారపూరితమవుతూ ఉన్నాయి. భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశ చరిత్రలో కాకతీయులకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థను గురించి మనం పరిశీలించినట్లయితే, కాకతీయ పాలకులు, వీరిలో కొందరు ప్రసిద్ధులు ఉన్నారు, కొందరు సుప్రసిద్ధులు ఉన్నారు. కాకతీయ పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్కరణలు, ముఖ్యంగా కాకతీయులు నిర్మించినటువంటి కట్టడాలు ఈరోజు కూడా నాటి ఓరుగల్లు కోట వరంగల్ పట్టణంలో, ఇతర కట్టడాలు నాటి హనుమకొండ ఆనవాళ్ళు నేటి హనుమకొండలో చరిత్ర ఆధారాలుగా మిగిలి ఉంటూ ఉన్నాయి. కాకతీయుల పుట్టు పూర్వోత్తరాలను గురించి మొట్టమొదట మనం పరిశీలించినట్టయితే, కాకతీయులది కాకతీయ వంశము అని చరిత్రకారులు అభివర్ణించారు. కాకతీయులు కాకతి అనే దేవతను పూజించిన కారణంగా చరిత్రకారులు వీరు కాకతీయులు అని చెప్పేసి వర్ణించటం జరిగింది. కాకతీయ వంశ లేక కాకతీయ పాలనకు సంబంధించిన ఆధారాలు తీసుకుంటే వీరిని రెండు రకాలుగా మనం విభజించవలసి ఉంటుంది. స్వతంత్ర కాకతీయులు, సామంత కాకతీయులు. సామంత కాకతీయులు ముఖ్యంగా మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు అనేటువంటి నలుగురు పాలకులు చోళుల యొక్క రాజ్యంలో వీరు సామంతులుగా ఉంటూ, ఒక చిన్న రాజ్యానికి వీరు అధిపతులుగా ఉంటూ, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కాకతీయుల మొట్టమొదటి రాజధాని అయిందో హనుమకొండను రాజధానిగా కలిగి ఉండి వీరు పరిపాలిస్తున్నటువంటి నేపథ్యం. సామంత పాలకుల్లో మొట్టమొదటి పాలకుడు మొదటి బేతరాజు. ఈ సామంత కాకతీయుల గురించి చరిత్ర ఆధారాలు ఏం చెప్తున్నాయి అంటే, వీరు సామంతులుగా రాజభక్తిని కలిగి ఉన్నారు. వారు చెల్లించాల్సినటువంటి కప్పం కానీ, రాజు అడిగినప్పుడు సైన్య సహకారాలు అందించడంలో కానీ వీరు నిర్దిష్టమైనటువంటి ఎంత మన్ననలు పొందారంటే, చరిత్రలో ఎక్కడా కూడా సామంతులు స్వతంత్రులయ్యారు అంటే సార్వభౌములు మరణించినప్పుడో, లేకపోతే వీరు తిరుగుబాటు చేసి యుద్ధం చేసి విజయాన్ని సాధించిన తార్కాణాలు మనం గమనిస్తాం. కానీ సామంత కాకతీయులు సార్వభౌములదైనటువంటి చోళుల దగ్గర నుంచి వారి ఇష్టపూర్వకంగా వారే వీరిని మీరు స్వతంత్రులుగా కొనసాగండి అని చెప్పేసి కోరిన వైనం. అంటే రాజ్యాన్ని వీరు భిక్షగా పొందటం జరిగింది. అంటే ఎలాంటి తిరుగుబాటు కానీ,
ఎలాంటి వ్యతిరేకత కాకుండా సార్వభౌముల ఇష్టముతో వీరు రాజ్యాన్ని కోరారు కాబట్టి వీరి యొక్క చరిత్ర ఒక ప్రత్యేకమైన శైలిని కలిగిందని చెప్పేసి చెప్పవచ్చు. మొదటి బేతరాజు తర్వాత మొదటి ప్రోలరాజు తర్వాత రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు తర్వాత సామంతుల్లో చిట్ట చివరి పాలకుడైనటువంటి రెండవ ప్రోలరాజు ఒక రకంగా చెప్పాలంటే ఇతని కాలంలోనే చోళులు కాకతీయులకు స్వతంత్రతను ప్రకటించడం జరిగింది. స్వతంత్ర పరిపాలనను ప్రారంభించబోతున్న పరిస్థితుల్లోనే రెండవ ప్రోలరాజు మరణించి అతని కుమారుడైనటువంటి కాకతీయ రుద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించటం జరిగింది. కాబట్టి రెండవ ప్రోలరాజు సహితము కూడా మనము సామంత కాకతీయుల కోవలోనికి తీసుకోవటం జరుగుతుంది. సో సామంత కాకతీయులకు సంబంధించినటువంటి చరిత్రను మనము పరిశీలిస్తే వారు హనుమకొండను రాజధానిగా చోళుల సామంతులుగా వీరు పరిపాలన చేసిన చరిత్ర ఆధారం అవుతుంది. ఇక స్వతంత్ర కాకతీయుల్లో మొట్టమొదటి స్వతంత్ర కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు. ఇతన్నే కాకతీయ రుద్రుడు అన్నాడు. కాకతీయ రుద్రుడు అనే పదమే మొట్టమొదటిగా వినపడింది. కానీ చరిత్రలో తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి పేరు రావటం వల్ల చరిత్రకారులు ఇతన్ని మొదటి ప్రతాపరుద్రుడని కూడా అభివర్ణించడం జరిగింది. కాకతీయ రుద్రుడు అయినటువంటి ప్రతాపరుద్రుడు స్వతంత్ర కాకతీయుల్లో మొట్టమొదటివాడు. కాకతీయ రుద్రుడు సమర్థవంతంగా పరిపాలనా వ్యవస్థను ప్రారంభించుకోవటం జరిగింది. స్వతంత్రతను ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రశస్తి అనేది మనం ఎప్పుడో శాతవాహనుల కాలం నుంచి చూసాం. ఆంధ్ర ప్రశస్తి మాత్రమే జరిగింది తప్ప శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండియన్లు, ఈ మూడు వంశాలు క్రమంగా దక్షిణ భారతదేశంలో తెలుగు భాషకు చెందినటువంటి ఆంధ్రులైనటువంటి వారు రాజ్యాన్ని కలిగిన చరిత్ర ఉంది. కానీ ఆ తర్వాత విష్ణుకుండియన్ల తర్వాత తెలుగు ఆంధ్రుల యొక్క చరిత్ర మరుగున పడిపోయింది అని చెప్పేసి చరిత్ర చెప్తోంది. సో ఆ తర్వాత తిరిగి తెలుగు రాజ్య ప్రతిష్టత, తెలుగువారి రాజ్యాన్ని పరిపాలించుకునేటువంటి చరిత్ర ప్రతిష్టత తిరిగి ఈ ప్రతాపరుద్రుడు లేక కాకతీయ రుద్రునితో ప్రారంభమైందని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. సో ఆంధ్ర భాషా ప్రశస్తితో ప్రారంభమైనటువంటి శాతవాహనుల చరిత్ర తిరిగి ప్రతాపరుద్రునితో కాకతీయ రుద్రుడితో ప్రారంభం కావటం జరిగింది. కాకతీయ రుద్రుని యొక్క పరిపాలనలో మరొక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, కాకతీయ రుద్రుని కాలంలో హనుమకొండ రాజధానిగా ఉండి పరిపాలన ప్రారంభమైనప్పటికీ ఇక్కడ భాషకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యతను సంతరింపచేసిన చరిత్ర దాఖలాలు స్పష్టమవుతూ ఉన్నాయి. తెలుగు భాష ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలుగు భాషే కాకుండా తెలుగు భాషా సంస్కృతి ఇక్కడ ముఖ్యంగా భాష తర్వాత సాహిత్యం, తర్వాత సారస్వతం, లాంగ్వేజ్, లిటరేచర్, లింగ్విస్టిక్స్. భాష ఒక సాహిత్యంగా పరిగణింపబడినటువంటి పరిస్థితులను మనం కాకతీయుల కాలం నుంచే చూడవచ్చు. అంతకు పూర్వము అది భాషగానే ఉంది, కానీ అది ఒక సాహిత్యంగా మనం వర్ణించలేని స్థితి. సాహిత్యంగా ఆ తదుపరి కాలంలో సారస్వతము సహితము భాషకు లేక తెలుగుకు ఇనబడింపబడినటువంటి వైనం ఈ కాకతీయులు, ఆ తర్వాత రెడ్డి రాజులు, ఆ తర్వాత విజయనగర రాజుల కాలం నాటికి తెలుగు భాష
ముఖ్యంగా సాహిత్యపరమైనటువంటి స్వర్ణయుగ స్థాయికి అది విస్తరించింది అని చెప్పేసి చెప్పటం జరిగింది. తెలుగు భాష సాహితీ స్వర్ణయుగంగా విజయనగర రాజుల కాలం నాటికి ఆ స్థాయి ఎదగటానికి బీజాలు వేసిన వారు ఖచ్చితంగా కాకతీయులు, ఆ తర్వాత రెడ్డి రాజులని చెప్పవలసి ఉంటుంది. తర్వాత కాకతీయ రుద్రుని యొక్క పరిపాలనా కాలంలో చెప్పుకోదగినటువంటి పరిపాలనా వ్యవస్థ సమగ్రత ఉన్నట్టుగా ఎక్కడా దాఖలేలు లేవు. కాకతీయ రుద్రుని యొక్క కుమారుడు మహదేవుడు. మహదేవునికి చెప్పుకోదగినటువంటి చరిత్ర ప్రాధాన్యత ఎక్కడా మనకు కనపడదు. ఎందువల్లంటే కాకతీయ రుద్రుని మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహదేవుడు వారసత్వ రీత్యా రాజ్యాన్ని పొంది, తండ్రి ద్వారా రాజ్యాన్ని పొంది పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇతడు రాజ్య విస్తరణ కోసమై ప్రక్క రాజ్యంపైకి దండయాత్ర చేయటం జరిగింది. ప్రక్క రాజ్యాన్ని దండయాత్ర చేస్తూ ఆ దండయాత్రలో తానే పాల్గొంటూ తనతో పాటు బాలుడైనటువంటి తన కుమారుడైనటువంటి గణపతి దేవుణ్ణి సహితము యుద్ధభూమికి తీసుకునేటువంటి వైనం చరిత్ర సుస్పష్టమవుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో వేరే రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నించినటువంటి మహదేవుని యొక్క చరిత్ర పరిశీలన మనం చేసినట్టయితే మహదేవుడు ఇక్కడ రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు అనేటువంటి ఆధారాలుగా మనం పరిశీలిస్తే తన రాజ్యాన్ని తాను కోల్పోవటానికి అనేక పరిస్థితులు దోహదకారి అయినాయి. వేరే రాజ్యాన్ని జయించడానికి వెళ్ళినటువంటి మహాదేవుడు అక్కడ ఓటమి పాలు కావటమే కాకుండా ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఆ తర్వాత వారసుడైనటువంటి తను తీసుకెళ్ళినటువంటి తన కుమారుడైనటువంటి బాలుడైనటువంటి గణపతి దేవుడు కూడా శత్రురాజులకు బందీగా చిక్కిపోవటం జరిగింది. తద్వారా కాకతీయ రాజ్య సింహాసనము ఖాళీ అయింది. కాకతీయ రాజ్య సింహాసనానికి ఇక్కడ మన మహాదేవుని కాలంలో ఒక ప్రత్యేకతను చరిత్ర చెప్తున్న విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సుమారు 5 నుంచి 6 సంవత్సరాల పాటు కాకతీయ రాజ్యంలో రాజకీయపరమైనటువంటి గౌరవము ప్రతిష్టత ఎలా ఉంది అనే దానికి తార్కాణం మహాదేవుని కుమారుడైనటువంటి గణపతి దేవుడు శత్రురాజుల చేతిలో బందీగా చిక్కిపోయాడు. ఇక్కడ రాజు ఎవరూ లేరు. హనుమకొండ రాజ్యానికి అంటే ఏదైతే కాకతీయ రాజ్యంగా ఉందో ఆ రాజ్యానికి రాజు లేడు. రాజసింహాసనం ఖాళీగా ఉంది, కానీ వ్యవస్థ యథాతథంగా సంవత్సరాల పాటు కొనసాగింది. తిరిగి 6 సంవత్సరాల తర్వాత శత్రురాజుల యొక్క క్షమాభిక్షతోటి బాలుడైనటువంటి గణపతి దేవుడు అక్కడ విడిచివేయబడి అతడు క్షమాభిక్ష పొంది తిరిగి రాజ్యానికి చేరి సరాసరి ఎలాంటి వ్యతిరేకత లేకుండా సింహాసనాన్ని ప్రత్యక్షంగా బాలుడైనటువంటి గణపతి దేవుడు సింహాసనాన్ని పొందిన వైనాన్ని మనం పరిశీలిస్తే చరిత్రలో చరిత్రకారులు ఆ 6 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని కూడా గణపతి దేవుని పరిపాలనగా అభివర్ణించడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే గణపతి దేవుడు మహాదేవుడు మరణించిన వెంటనే కాకతీయ రాజ్య వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఇతర అధిపతులు వీరంతా కూడా మా రాజు గణపతి దేవుడే అని చెప్పేసి ప్రకటించుకొని రాజు ఇక్కడ లేకపోయినా కానీ రాజు పేరుతోటి గణపతి దేవుని పేరుతోటి పరిపాలన కొనసాగటం జరిగింది. సో తద్వారా సుమారు 64 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో గణపతి దేవుని 6 సంవత్సరాలు తాను సింహాసనంలో లేకుండానే పరిపాలన సాగించిన వైనాన్ని మనం చరిత్ర దాఖలాల ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో మహాదేవుని కుమారుడైనటువంటి గణపతి దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది చిన్న వయసులోనే. గణపతి దేవుని యొక్క చరిత్రను గురించి మనం పరిశీలిస్తే గణపతి దేవుడు దక్షిణ భారతదేశ చరిత్రలో లేక భారతదేశ చరిత్రలో ఇతడు సుప్రసిద్ధుడు అని చెప్పేసి చెప్పక తప్పదు.
సుదీర్ఘకాలము పరిపాలించినటువంటి గణపతి దేవుడు సమర్థవంతంగా తన యొక్క పరిపాలనలో సామ్రాజ్యాన్ని విస్తృతపరచడం జరిగింది. గణపతి దేవుని యొక్క పరిపాలన సమర్థతను మనం పరిశీలిస్తే ఇతని పరిపాలనా కాలంలోనే హనుమకొండ రాజధానిగా ఉన్నటువంటి కాకతీయ రాజ్యం ఓరుగల్లు రాజధానిగా మారి పరిపాలన ప్రారంభం కావటం జరిగింది. మహాదేవుని కాలంలో తదనంతరం గణపతి దేవుడు హనుమకొండను రాజధానిగా ప్రారంభించి పరిపాలన కొనసాగించినప్పటికీ ఓరుగల్లు పట్టణ ప్రాకార నిర్మాణాన్ని సాగించడం జరిగింది. ఈరోజు మనం ఓరుగల్లు పట్టణంలో, వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ఈస్ట్ ఫోర్ట్, వెస్ట్ ఫోర్ట్, ఇతర కట్టడాలు ఇవన్నీ కూడా గణపతి దేవుడు రాజధానిగా హనుమకొండ ఉన్న నేపథ్యంలోనే ఈ పట్టణ ప్రాకార నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఒక నిర్దిష్టమైనటువంటి పరిపాలనా వ్యవస్థను మున్ముందు ఏర్పాటు చేయడానికి ఇతడు సంసిద్ధుడు కావటం జరిగింది. గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణ నిర్మాణాన్ని రాజధాని నిర్మాణంగా ప్రణాళిక చేసుకొని దాన్ని నిర్మించిన తర్వాతనే ఆనెగొంది నుంచి ఓరుగల్లుకు రాజధానిని తరలించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి వాస్తుకళా నిర్మాణాలు గణపతి దేవుడు సాగించిన వైనాన్ని మనం పరిశీలించవచ్చు. ముఖ్యంగా గణపతి దేవుని యొక్క పరిపాలన వ్యవస్థలో వాస్తుకళా నిర్మాణాలు చెప్పుకోదగ్గ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. సుమారు 800 సంవత్సరాల కాలం నాటి ఆనాటి కట్టడాలు, వాటికి సంబంధించినటువంటి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మనకి ఈరోజు కూడా చరిత్ర ఆధారపూరితమవుతుంది. కాకతీయ కళాతోరణాలుగా 4 కళాతోరణాలు, వాటి నిర్మాణ కౌశలత్వం, అలా నిర్మించబడినటువంటి వివిధ రకాలైనటువంటి రామప్ప దేవాలయం తదితర కట్టడాలన్నింటినీ మనం పరిశీలించినట్టే 1000 స్తంభాల గుడి, వీటి యొక్క టెక్నాలజీ, వాటికి సంబంధించినటువంటి ఆనాటి ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానము, వీటన్నిటినీ మనం కాకతీయ పరిపాలకుల యొక్క వాస్తుకళ ప్రతిష్టతగా మనము తెలుసుకోవలసి ఉంటుంది. గణపతి దేవుని యొక్క పరిపాలనా కాలం సుదీర్ఘకాలం. ఇతడు గణపతి దేవునికి కుమారులు లేరు, కుమార్తె ఉంది. రుద్రమ దేవి గణపతి దేవుని యొక్క కుమార్తె. కానీ చరిత్ర ఆధారాలను బట్టి పరిశీలిస్తే ప్రారంభం నుంచి గణపతి దేవుడు తన కుమార్తె అయినటువంటి రుద్రమదేవిని కుమార్తెగా బహిరంగంగా ప్రకటించక తనకు కలిగి ఉన్నది కుమారుడు అని రుద్రమ దేవుడు అని చెప్పేసి ప్రకటించినట్టుగా చరిత్ర కొన్ని ఆధారాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. రుద్రమదేవి యొక్క చరిత్రను మనం గణపతి దేవుని యొక్క పరిపాలన చరిత్ర తర్వాత పరిశీలిద్దాం. గణపతి దేవుడు తన పరిపాలన సుదీర్ఘకాలాన్ని సాగించటంలో దక్షిణపద చరిత్ర ప్రతిష్టత, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వ్యాపారం, ఈ రేవు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి ప్రాధాన్యత ఇక్కడ సంతరించుకోవటం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థల్లో మార్పులు రావటం జరిగింది. ఎగుమతులు దిగుమతులు కొనసాగటం జరిగింది. సాంకేతికపరమైనటువంటి, అంటే ఆనాటి సాంకేతికపరమైన ప్రయాణ సాధనాలు ఆనాటి కాలంతో పోల్చుకున్నట్టయితే మెరుగుపడినట్టుగా మనకు చరిత్ర దాఖలాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కాకతీయ రాజులు స్వయంగా వీరు కవులు కాదు, కానీ కవులను వీరు పోషించిన కారణంగా తద్వారా తెలుగు సాహిత్యము అనేటువంటిది మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నతి నొందటం జరిగింది. తెలుగు సాహిత్యానికి మొట్టమొదటి పోషణ దానికి సంబంధించినటువంటి, అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు
అతడు తెలుగువాడు కాకపోయినా నన్నయ్యను పోషించిన వైనం పూర్వ చరిత్రని కలిగి ఉంది. ఆ తర్వాత చూసినటువంటి తదుపరి కవులు అందరూ కూడా మనము ఈ కాకతీయుల ఆస్థానంలో పోషింపబడినటువంటి వారిగా మనం చరిత్ర దాఖలుగా తెలుసుకోవచ్చు. ఇకపోతే కేవలం సాహిత్యపరమైనటువంటి కవులు మాత్రమే కాదు, సంగీతపరమైన విద్వాంసులను సైతము కవులకు లేక విద్వాంసులకు గోదానాలు, భూదానాలు, మనులు, మాన్యాలు అందించి తద్వారా వారిని సత్కరించి వారికి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించినటువంటి వైనమ చరిత్ర ఆధార పూరితమవుతూ ఉంది. గణపతి దేవుని సుదీర్ఘ పరిపాలన అనంతరం, అంటే గణపతి దేవునికి ఏకైక వారసురాలైనటువంటి రుద్రమదేవి తదుపరి కాలంలో గణపతి దేవుని మరణానంతరం ఈమె సింహాసనాన్ని పొందటం జరిగింది. రుద్రమదేవి తెలుగు లేక ఆంధ్ర చరిత్రలో గొప్ప వీరవనితగా చరిత్ర ఖ్యాతిని కలిగి ఉంది. ఈమె ప్రారంభం నుంచి కూడా పురుష వేషాన్ని ధరించి యుద్ధ విద్యలను కలిగి ఉండి నిర్దిష్టమైనటువంటి చరిత్రను కలిగి ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశ చరిత్రలో లేక భారతదేశ చరిత్రలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సుల్తానా రజా ఎలాంటి ప్రాధాన్యతను లేక ప్రతిష్టతను కలిగి ఉందో ఇంచుమించు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రుద్రమదేవికి కూడా అంతటి ప్రతిష్టత ఈ కాకతీయ వంశానికి సంబంధించిన రుద్రమదేవికి దక్కింది అని చెప్పేసి చరిత్ర సుస్పష్టం చేస్తూ ఉంది. రుద్రమదేవి యొక్క పరిపాలన చరిత్రలో మనం పరిశీలిస్తే కొన్ని ఇదమిత్తమైనటువంటి చరిత్ర దాఖలాలు స్పష్టమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గణపతి దేవుని కాలంలో ఓరుగల్లు పట్టణం, ఓరుగల్లు రాజధానిగా ఇది ప్రారంభం కొనసాగటం జరిగింది. అంతకు పూర్వము హనుమకొండ రాజధానిగా కొనసాగినటువంటిది గణపతి దేవుని కాలం నుంచి ఓరుగల్లు రాజధానిగా కొనసాగుతూ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిష్టత, ప్రాధాన్యత సంతరించుకోవటం జరిగింది. రుద్రమదేవి పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి ఆధారాల్లో గణపతి దేవునితో లేక ఇతర ప్రతాపరుద్రుడు వీరితో పోలిస్తే అంతటి ప్రతిష్టత కలిగినటువంటి యోధత్వము లేక పరిపాలనా దక్షత రుద్రమదేవికి కలిగి ఉన్నట్టుగా మనకు ఆధారాలు లేకపోయినప్పటికీ ఒక స్త్రీ సింహాసనాన్ని కలిగి ఉండి పరిపాలనా వ్యవస్థను చక్కబెట్టడంలో, శాసన ప్రక్రియలో కానీ, వ్యవస్థ అభివృద్ధి పరచుట్లో కానీ ఈమెకున్నటువంటి ప్రాధాన్యతను బట్టి చరిత్రకారులు నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యతను ఆమెకు అందించినవైనా మనం తెలియజేస్తున్నాం. ఇకపోతే రుద్రమదేవి అనంతరం తదుపరి చరిత్ర ఎలా సాగింది అంటే, రుద్రమదేవికి సహితము కూడా ఈమె వివాహానంతరము ఈమె కలిగినటువంటి సంతానము కుమారులు లేరు. కుమారుల లేని కారణంగా ఈమెకు కుమార్తె కలిగి ఉంది. కుమార్తె యొక్క కుమారుడే లేక దౌహిత్రుడే లేక మనమడే రెండవ ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుని రుద్రమదేవి మరణానంతరము రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ పరిపాలనను ఇతడు కొనసాగించడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుని యొక్క పరిపాలన చిట్ట చివరి కాకతీయ పాలనా చరిత్ర అని చెప్పేసి మనం చెప్పవచ్చు. కానీ రెండవ ప్రతాపరుద్రుని యొక్క పరిపాలనా దక్షత భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి దౌహిత్రుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు సమర్థవంతమైనటువంటి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సంస్కరణలు చేపట్టి, అంత మాత్రమే కాకుండా సామ్రాజ్య విస్తృతికి అనుగుణమైనటువంటి సంస్కరణలు చేపట్టడంలో ఓరుగల్లు రాజధాని నుంచి ఇతడు ఏకశిలా నగరాన్ని సైతం మనం ఈరోజు ముఖ్యంగా వెస్ట్‌పోర్ట్ ఈ ఓరుగల్లు పట్టణంలో మనం ఏకశిలా నగరాన్ని కూడా
మనం చరిత్ర ఆధారంగా ఈనాడు కూడా చూడవచ్చు. ఏకశిలా నగరాన్ని రాజధానిగా రెండవ ప్రతాపరుద్రుడు మార్చడం జరిగింది. ఏకశిలా నగరాన్ని అంటే కాకతీయుల యొక్క రాజధానిలో క్రమంగా మనం చెప్పినట్టయితే మొట్టమొదటి సామంత కాకతీయుల కాలంలో హనుమకొండ, దీని పేరు ఇప్పుడు హనుమకొండగా మనము పలుకుతున్నప్పటికీ దీని మొదటి పేరు హనుమకొండ. హనుమకొండ రాజధానిగా సామంత కాకతీయులు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడైన కాకతీరుద్రుడు సాగించగా, ఆ తర్వాత గణపతి దేవుడి కాలం నుంచి రెండవ ప్రతాపరుద్రుడి కాలం వరకు కూడా ఓరుగల్లే రాజధానిగా కొనసాగటం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు ఓరుగల్లు నుంచి ఏకశిలా నగరానికి రాజధానిని తరలించడం జరిగింది. ఏకశిలా నగరమే చిట్ట చివరి కాకతీయుల యొక్క రాజధాని. అంటే కాకతీయ రాజ్యం 3 రాజధానులుగా కొనసాగటం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు తన యొక్క పరిపాలనలో ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఇతన్ని గణపతి దేవునితో పోల్చడం జరిగింది. ఇతడు ప్రజలకు ప్రజాహితమైనటువంటి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాపార, వాణిజ్య, వర్తక ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి మార్పు చేర్పులు జరిగినట్టుగా చరిత్ర దాఖలాలు స్పష్టమవుతూ ఉన్నాయి. పరిమితమైనటువంటి ఆధారాలను బట్టి మనం పరిశీలిస్తే రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఒకవేళ తుగ్లక్ యొక్క దండయాత్రలుగిన రెండవ ప్రతాపరుద్రుని కాలంలో కొనసాగి ఉండకపోయి ఉంటే కాకతీయ సామ్రాజ్యం రెండవ ప్రతాపరుద్రుని ఆధ్వర్యంలో నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించి సుదీర్ఘకాలము కాకతీయ ప్రతిష్ఠిత పరిపాలన కొనసాగి ఉండేది అని చెప్పేసి మనం పరిశీలించవచ్చు. కానీ ప్రతాపరుద్రుని యొక్క పరిపాలనా కాలంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఢిల్లీ సుల్తాన్లైనటువంటి తుగ్లక్ దండయాత్రలు దక్షిణ భారతదేశంపైకి ఇవి సాగి, తద్వారా కాకతీయ రాజ్యం రెండవ ప్రతాపరుద్రుని ఆధీనంలో కొనసాగుతున్నటువంటి కాకతీయ రాజ్యం ఇది అంతరించిపోవటం జరిగింది. కాకపోతే రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానంలోనే ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి సంఘముడు, ఆ సంఘముని యొక్క కుమారులు ఇద్దరు కూడా తుగ్లక్ దండయాత్రల్లో వీరు ఢిల్లీకి తరలింపబడి వారే తిరిగి సామంతులుగా ఇదే ప్రాంతానికి తిరిగి తుగ్లక్ ద్వారా తరలించబడి ఇక్కడ వారు ఆనెగొంది పేరుతోటి తిరిగి రాజ్య స్థాపనకు లేక విజయనగర సామ్రాజ్య స్థాపనలో వారు కారణభూతులు కావటం జరిగింది. తద్వారా కాకతీయ రాజ్య చరిత్రకు విజయనగర సామ్రాజ్య చరిత్రకు ఈ విధమైనటువంటి లింకు చరిత్ర ద్వారా సుస్పష్టమవుతూ ఉంది. ఈ విధంగా సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులైనటువంటి కాకతీయరుద్రుడు, మహదేవుడు, ప్రధానంగా గణపతి దేవుని కుమార్తె అయినటువంటి రుద్రమదేవి యొక్క దౌహిత్రుడు లేక మనవడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు, వీరి యొక్క పరిపాలన ప్రతిష్ఠిత కాకతీయ పరిపాలనా చరిత్రగా చరిత్రాధారపూరితమవుతుంది. ఇకపోతే కాకతీయ పరిపాలనా చరిత్రకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఆంధ్రుల రాజకీయ చరిత్ర శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండియన్లతో అది అంతరించిపోతే ఆ తర్వాత విష్ణుకుండియన్ల అనంతరము తిరిగి తెలుగు రాజ్య చరిత్ర పునఃప్రతిష్ఠించబడింది కాకతీయులతోటి. కాకతీయుల యొక్క పరిపాలనా వ్యవస్థ ద్వారా తిరిగి ఆంధ్రులు పరిపాలనా పాలకులుగా చరిత్రకు వీరు ప్రాధాన్యతను సంతరించుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఏదైతే కాకతీయులు కళలకు ప్రాధాన్యత ఇచ్చి కళాకారులను పోషించి సాహిత్యాన్ని
సంగీతాన్ని పోషించిన వైనాన్ని మనం పరిశీలించి వారు ఆ విధమైన పోషణకు కారణమైనటువంటి కళాఖండాలైనటువంటి కళా తోరణాలు వీటన్నిటిని మనం పరిశీలించిన నేపథ్యంలో ఏవైతే కాకతీయ కళావైభవంగా చరిత్ర ఆధారం అవుతుందో అవే మన ఆంధ్ర కళావైభవం లేక తెలుగు కళావైభవం. ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ కళాతోరణాన్ని మనం తెలంగాణలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ప్రత్యేకించి మన యొక్క తోరణంగా గేట్లుగా మనము వాటిని ఎంపిక చేసుకోవటం జరిగింది. సో తెలుగు భాష, తెలుగు సాహితీ సంస్కృతికి కాకతీయ కళా వైభవం, కాకతీయ పరిపాలన, కాకతీయుల ప్రతిష్టత, కాకతీయుల ద్వారా వచ్చినటువంటి రాజకీయ పునఃప్రతిష్టత అనేటువంటిది చరిత్ర ఆధారంగా ఉంది. కాకతీయుల యొక్క చరిత్ర పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ కూడా ఆధునిక భారత చరిత్రకారులు చాలా సుస్పష్టంగా తెలియజేయటం జరిగింది. వీరికి వంశాన్ని కాకతీయులు అనే వీరిని వర్ణించడానికి కారణం, ఏకైక కారణం, వీరందరూ కూడా దేవతగా కాకతీ దేవతను, కాకతి అనే దేవతను వీరు కొలవటం ద్వారా వీరిని కాకతీయులుగా చరిత్రకారులు అభివర్ణించటం జరిగింది. ఈ విధంగా కాకతీయుల యొక్క చరిత్ర భారతదేశ చరిత్రలో, దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక నిర్దిష్టతను, ఒక ప్రత్యేకతను, ఒక ప్రాధాన్యతను సంతరించుకోవటం జరిగింది. సో యూ మై డియర్ స్టూడెంట్స్, దక్షిణ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మనకున్నటువంటి ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఘట్టాల్లో లేక ఈ కాకతీయులో రెడ్డి రాజులు మరియు హోయసాళ్ళు, విజయనగర రాజుల చరిత్రలో కాకతీయ రాజ్య చరిత్ర అనేటువంటి పాఠ్యాంశానికి నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంది. తదుపరి పాఠ్యాంశంలో మనం విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి పరిశీలిద్దాం. సో ఈ కాకతీయ పరిపాలనా వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత, ప్రతిష్టత, కాకతీయ కళావైభవం ఇవన్నీ కూడా చరిత్రలో ఒక నిర్దిష్టమైన చెప్పుకోదగినటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నవి అనే విషయాన్ని ఈ పాఠ్యాంశం ద్వారా మనం గ్రహించగలం. ఓకే, థ్యాంక్ యూ.